నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఫోర్త్ ప్రాబ్లం చూడండి, 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఇఫ్ 1, 2, 3, 4 ఆర్ ది రూట్స్ ఆఫ్ ax power 4 plus ax cube plus bx square plus cx plus d equal to 0 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a, b, c, d. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఆల్రెడీ. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ 1, 2, 3, 4 అయితే కనుక ఈ ఈక్వేషన్లో మనకి కోఎఫిషియంట్లు కనిపిస్తున్నాయి, a, b, c, d ఉన్నాయి. వాటి యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఉంది, x power 4 plus ax cube plus bx square plus cx plus d equal to 0 అనేది గివెన్ ఈక్వేషన్ అంటాడు. దీని ఈక్వేషన్ మనం అనుకుంటాం. మనకి 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ వాడు 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి రూట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ మనం వాడు ఇచ్చినటువంటి రూట్స్ ద్వారా ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి రెండింటి యొక్క రూట్స్ ఈక్వల్ కాబట్టి వాడి యొక్క కోఎఫిషియంట్ కూడా ఈక్వల్ అయిపోతాయి. కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేస్తే కనుక ఏబిసిడి యొక్క వాల్యూస్ వస్తాయి. ఓకేనా? కాబట్టి రూట్స్ ఏమున్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. వాటి ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఏమొస్తుందో కనుక్కుందాం. ఓకేనా? ఇక్కడ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్, ఏవి రూట్స్గా తీసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1, 2, 3, 4 ఈజ్ 4 రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. మన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక వాడు ఇచ్చినటువంటి రూట్స్ ఎలా ఉన్నాయో వాటిని ఎలా రాసుకోవాలి. ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ 1 ఉంది, ఇంటూ మళ్ళీ ఎక్స్ మైనస్ సెకండ్ రూట్ యొక్క వాల్యూ 2 ఉంది, ఇంటూ ఎక్స్ మైనస్ థర్డ్ రూట్ యొక్క వాల్యూ 3 ఉంది, ఇంటూ మళ్ళీ 4th రూట్ యొక్క వాల్యూ 4 ఉంది. ఇంకా ఏమైనా రూట్స్ ఉంటే కనుక ఇంటూ ఎక్స్ మైనస్ అలా రాసుకొని కట్ పాస్ వస్తుందా. ఇక్కడ ఈ 4 రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఏదైతే వస్తుందో ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా వీటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -2 -2x, -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, -1 ఇంటూ -2 +2 వస్తుంది. తర్వాత రెండింటినీ మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -4 -4x, -3 ఇంటూ ఎక్స్ -3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 4 12 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ -2x -x అంటే -3x +2 ఇంటూ తర్వాత రెండింటిని వచ్చేసి కనుక -4x -3x -7x +12 ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తోటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ -7x అంటే కనుక -7x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ +12 అంటే కనుక 12x స్క్వేర్ వస్తుంది. -3x తోటి మల్టిప్లై చేస్తే కనుక -3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -3x క్యూబ్, -3x ఇంటూ -7x అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 7 21 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 12 36 ఇంటూ ఎక్స్. ఈసారి 2 తోటి మల్టిప్లై చేస్తే కనుక 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 2 ఇంటూ -7x -14x, 2 ఇంటూ 12 అంటే కనుక 24 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక ఎక్స్ పవర్ 4 -7x క్యూబ్ -3x క్యూబ్ అంటే కనుక -10x క్యూబ్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 21x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్. వీటిని యాడ్ చేస్తే కనుక 12 ఒక 21 ఎంత వస్తుంది 33, 33 ఒక 2 అంటే కనుక 35 వస్తుంది కాబట్టి ప్లస్ 35x స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ చూస్తే కనుక -36x ఉంది, -14x ఉంది, -36 -14 అంటే కనుక -50 వస్తుంది. రిమైనింగ్ కాన్స్టెంట్ చూస్తే కనుక +24 ఈక్వల్ టు 0 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. ఈ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమి ఇచ్చాడు 1, 2, 3, 4. ఆ రూట్స్ ద్వారా మళ్ళీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ ఈక్వేషన్. ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ 1, 2, 3, 4లే, ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ 1, 2, 3, 4లే కాబట్టి 1 and 2 రిప్రజెంట్ సేమ్ ఈక్వేషన్. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఈక్వేషన్స్ 1, 2 represents, ఈక్వేషన్ 1, 2 represents ఏమైతే సేమ్ ఈక్వేషన్.
కాబట్టి 1 అండ్ 2లు సేమ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి వాడి యొక్క కోఎఫిషియంట్ కూడా ఏం కావాలి, ఈక్వల్ అయిపోవాలి. కాబట్టి 1 అండ్ 2లో కోఎఫిషియంట్లు కంపేర్ చేస్తే కనుక ఇక్కడ x⁴ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇందులో x⁴ కోఎఫిషియంట్ 1 ఉంది. 1 = 1 రాయాల్సిన అవసరం లేదు. x³ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే కనుక ఈక్వేషన్ 1లో x³ యొక్క కోఎఫిషియంట్ a ఉంది, ఈక్వేషన్ 2లో x³ యొక్క కోఎఫిషియంట్ -10 ఉంది కాబట్టి a = -10 వస్తుంది. x² కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే కనుక b = వాల్యూ ఎంత వస్తుంది, 35 వస్తుంది. x యొక్క కోఎఫిషియంట్ కంపేర్ చేసిన రెండిట్లో c = వాల్యూ ఎంత వస్తుంది, -50 వస్తుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ని కంపేర్ చేస్తే కనుక d యొక్క వాల్యూ వస్తుంది. therefore d = వాల్యూ ఎంత వస్తుంది, 24 వస్తుంది. అది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ 5వ ప్రాబ్లం చూడండి. ఇఫ్ a, b, c ఆర్ ది రూట్స్ ఆఫ్ px³ - px² + qx - r = 0 అయితే కనుక ఫైండ్ 1/a² + 1/b² + 1/c² ఇన్ టర్మ్స్ ఆఫ్ p, q, r. 1/a² + 1/b² + 1/c² యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అవి ఫైండ్ అవుట్ చేయడానికి ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూడండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, x³ - px² + qx - r = 0 ఉంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ వాడు ఇచ్చాడు అంటే కనుక మన ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ అంటే కనుక ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి, a0x³ + a1x² + a2x + a3 = 0తో కంపేర్ చేస్తే కనుక మన a0 యొక్క వాల్యూ వస్తుంది, a1 యొక్క వాల్యూ వస్తుంది, a2 యొక్క వాల్యూ వస్తుంది. మనకి గివెన్ కండిషన్లో ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో దాని యొక్క రూట్స్ ఇచ్చాడు. ఓకేనా. కాబట్టి గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 1 ఆర్ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమంటున్నాడు, a, b, c అంటున్నాడు. ముందు ప్రాబ్లమ్స్లో చాలా చోట్ల వచ్చింది. ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి రూట్స్ అయితే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి అవి మనకి, S1, S2, S3 కండిషన్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామాలు రూట్స్ అయితే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S2 అంటే కనుక ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. S1 అంటే ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది, -a1/a0కి ఈక్వల్ అవుతుంది. S2 అంటే ఫార్ములా a2/a0కి ఈక్వల్ అవుతుంది. S3 అంటే ఫార్ములా -a3/a0కి ఈక్వల్ అవుతుంది. ఆల్ఫా, బీటా, గామా రూట్స్ అయితే ఇవి కండిషన్స్. కానీ ఇక్కడ రూట్స్ ఏంటి మనకి, a, b, సేమ్ రూట్స్ అయితే కనుక S1, S2, S3 ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ ఏమొస్తే రాసుకోవాలి. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏమున్నాయి, ABCలు ఉన్నాయి కాబట్టి a + b + c అంటే ఫార్ములా -a1/a0 వస్తుంది. -a1 అంటే వాల్యూ -p ఉంది, a0 అంటే వాల్యూ 1 ఉంది కాబట్టి -p/1 అంటే కనుక వాల్యూ p వస్తుంది. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. రూట్స్ ABCలు ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా అంటే a ఇంటూ b వస్తుంది. నెక్స్ట్ బీటా ఇంటూ గామా అంటే b ఇంటూ c వస్తుంది. గామా ఇంటూ ఆల్ఫా అంటే కనుక c ఇంటూ a వస్తుంది. ఫార్ములా ఏంటిది, a2/a0. a2 అంటే వాల్యూ q ఉంది, a0 అంటే వాల్యూ 1 వస్తుంది, q/1 అంటే q అవుతుంది. S3 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, అక్కడ రూట్స్ ABC ఇచ్చాడు కాబట్టి a ఇంటూ b ఇంటూ c వస్తుంది. ఫార్ములా -a3/a0 వస్తుంది. -a3 యొక్క వాల్యూ -r/a0 అంటే వాల్యూ 1 వస్తుంది. -r/1 అంటే కనుక r వస్తుంది. ఓకేనా. వాడు రూట్స్ ABC ఇచ్చాడు కాబట్టి మనం ABCలో కండిషన్ రాస్తాం. వాడు రూట్స్ ఇవ్వకపోతే మనం ఏమనుకుంటాం, రూట్స్ ఆల్ఫా, బీటా, గామాల రూట్స్ అనుకొని ఫార్ములాస్ డైరెక్ట్ రాసేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ కాదు కావాల్సింది, దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, 1/a² + 1/b² + 1/c² యొక్క వాల్యూ PQR టర్మ్స్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని యొక్క వాల్యూ కావాలి అంటే కనుక ముందు ఈ కండిషన్స్ రాసిన దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క వాల్యూస్ ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా, ఏ వాల్యూ కనపడట్లేదు. వీటిల్లోకి మార్చాలి అంటే కనుక దీని మొత్తాన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి, మొత్తానికి ఎల్సిఎం కట్టాలి. మొత్తానికి కింద డినామినేటర్లో ఎల్సిఎం చూస్తే కనుక a² × b² × c² ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో a² ఉంది కాబట్టి ఇంక దేంతో మల్టిప్లై చేయాలి, b² × c²తో మల్టిప్లై చేయాలి. సెకండ్ టర్మ్లో b² ఉంది కాబట్టి c² a²తో మల్టిప్లై చేయాలి. థర్డ్ టర్మ్లో c²
ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. పైదానికి మనం ఏమన్నా వాల్యూ కనిపిస్తుంది అక్కడ కనిపించట్లేదు కాబట్టి దాన్ని ఏం రాసుకోవాలంటే కనుక అన్నిటికి మధ్యలో గుర్తులు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఏది ఎట్ రాసినా ఒకే వాల్యూ వస్తుంది. ఈ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ని ఫస్ట్ రాస్తున్నా రెండుకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏబి హోల్ స్క్వేర్ రాస్తున్నాం. నెక్స్ట్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ఉంది దాన్ని బీసీ హోల్ స్క్వేర్గా రాస్తున్నాం. నెక్స్ట్ సి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఉంది దాన్ని సిఏ హోల్ స్క్వేర్గా రాస్తున్నాం. కింద ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ఉంది దాన్ని రాసుకోవచ్చు ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ ఏమైనా కనిపిస్తున్నాయా? డినామినేటర్లో ఉండే వాల్యూ మాత్రమే ఉంది. ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే కనుక 6 ఉంది. వీటి యొక్క వాల్యూస్ ఏమైనా కనిపిస్తున్నాయా పైన? అక్కడ ఏమీ కనిపించట్లేదు. మళ్ళీ దానికి ఫార్ములా అప్లై. దీనికి స్క్వేర్లు లేకపోతే కనుక ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ అంటే వాల్యూ ఉంది ఓకేనా. కాబట్టి దీన్ని ఏ, దీని మధ్యలో ఉండేదాన్ని బి, తర్వాత దాన్ని సి అనుకుంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే కనుక ఆల్రెడీ ఎక్సర్సైజ్లో చాలా చోట్ల ఫార్ములా యూజ్ చేసాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే కనుక ఏ అంటే ఏబి ఉంది, బి అంటే బీసీ ఉంది, సి అంటే కనుక సిఏ ఉంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి అంటే కనుక ఏ అంటే వాల్యూ ఏబి ఉంది, బి అంటే వాల్యూ బీసీ ఉంది, ప్లస్ బీసీ అంటే కనుక బి అంటే వాల్యూ బీసీ ఉంది, సి అంటే వాల్యూ సిఏ ఉంది, ప్లస్ సి ఇంటూ ఏ అంటే కనుక సి అంటే వాల్యూ సిఏ ఉంది, ఏ అంటే వాల్యూ ఏబి ఉంది. దీన్ని ఏ, ఏబిని ఏ, బీసీని బి, సిఏని సి అనుకుంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఫార్ములా అప్లై చేసాం. కింద ఏబిసి అంటే వాల్యూ 6 ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి కింద ఉండే వాల్యూ ఏమొస్తుంది? ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు పైన ఉండే వాటికి ఆల్రెడీ వాల్యూ కనిపిస్తుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే వాల్యూ క్యూ ఉంది, స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి క్యూ స్క్వేర్ వస్తుంది. బ్రాకెట్లో ఉండే వాల్యూ ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. దీన్ని ఇంకొద్ది సింప్లిఫై చేయాలి. ఇక్కడ సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ఉన్నాయి. ప్రతి టర్మ్లో దేన్ని కామన్ తీయచ్చు అంటే కనుక ఏబీసీ కామన్ తీయచ్చు. ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏబీసీ ఉంది, ఇందులో ఏబీసీ ఉంది కాబట్టి ప్రతి దాంట్లో దేన్ని కామన్ తీయచ్చు? ఏబీసీని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఏం మిగులుతుంది? ఒక బి మిగులుతుంది, సెకండ్ టర్మ్లో సి మిగులుతుంది, థర్డ్ టర్మ్లో ఏ ఉంటుంది? బై ఏముంది? ఆర్ స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. -2 ఇంటూ ఏబీసీ అంటే వాల్యూ ఆర్ ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే వాల్యూ పి ఉంది, బై డినామినేటర్లో వాల్యూ ఉంది ఆర్ స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ మైనస్ 2pr బై ఆర్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్ 1/c స్క్వేర్ యొక్క వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ pqrలో వాల్యూ ఎంత వస్తుంది? క్యూ స్క్వేర్ మైనస్ 2pr బై ఆర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇచ్చేసి అలా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక S1 S2 S3 కండిషన్స్ అప్లై చేసి వాటి వాల్యూస్ రాసుకొని దాన్ని సింప్లిఫై చేసి కనుక మనకు కావాల్సినటువంటి వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6వ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ and sum of the cubes of the roots of the equation x cube minus px square plus qx minus r equal to 0 in terms of p comma q comma r. ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3rd డిగ్రీ ఈక్వేషన్ ఉంది. ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. ఏం కనుక్కోమంటాడు? మనకు రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్ యొక్క వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ క్యూబ్ మైనస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. దాని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. అలా రూట్స్ యొక్క స్క్వేర్ వాల్యూ, రూట్స్ యొక్క క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక రూట్స్ ఉండాలి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం రూట్స్ రాసుకోవాలి. ఓకేనా? రూట్స్ వాడు ఇవ్వకపోతే రూట్స్ మనం ఏమనుకుంటాం? ఆల్ఫా బీటా గామా. ఏ డిగ్రీ ఈక్వేషన్ ఇది? 3rd డిగ్రీ ఈక్వేషన్. ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ ఏమనుకుందాం? లెట్స్ ఆల్ఫా కామా బీటా కామా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. 3rd డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. ఇందాక ప్రాబ్లంలో ఫార్ములాస్ ఆల్రెడీ రాసా. ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక A0, A1, A2, A3 యొక్క వాల్యూస్ కావాలి. అవి రావాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 3rd డిగ్రీ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. కాబట్టి A0 x³ ప్లస్ A1 x² ప్లస్
a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకుంటే కనుక S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే ఫార్ములా ఏమన్నాం, మైనస్ a1/a0 వస్తుంది. a1 అంటే వాల్యూ మైనస్ p ఉంది, a0 అంటే వాల్యూ 1 ఉంది. మైనస్ a1/a0 అంటే కనుక మైనస్ ఆఫ్ మైనస్ p/1 వస్తుంది, అంటే p వస్తుంది. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ వస్తుంది, అంటే వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఆల్ఫా. a2/a0 వస్తుంది, a2 అంటే వాల్యూ q ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ త్రీ రూట్స్ వస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. S3 అంటే ఫార్ములా మైనస్ a3/a0 వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ r/1 అంటే కనుక r వస్తుంది. ఇందాక వాడు రూట్స్ యొక్క వాల్యూస్ ఏబీసీ ఇచ్చాడు కాబట్టి మనం ఏబీసీలో కండిషన్ ఇచ్చాడు. ఇక రూట్స్ వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి వాడు రూట్స్ ఇవ్వకపోతే ఏం రాసుకోవాలి, ఆల్ఫా బీటా గామా కనుక్కోవాలి. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి వాల్యూ చూస్తే కనుక దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఏమనుకుంటున్నాం, ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నాం. వాటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయమంటున్నాడు, స్క్వేర్ చేయమంటున్నాడు. ఇక్కడ రూట్స్ స్క్వేర్ చేసి ఏమొస్తాయి, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ వస్తాయి. అలా స్క్వేర్ చేసి ఏం చేయాలి, వాటిని సమ్ చేయాలి. సమ్ అంటే మధ్య గుర్తు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. దీంట్లో కాదు మనకు వాల్యూ కావాల్సింది, దీంట్లో కొనుక్కోమంటున్నాడు PQR టర్మ్స్లో ఎంత వస్తుందో రాయమన్నాడు. కాదు దాంట్లో రాయాలి అంటే కనుక దీని యొక్క వాల్యూ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా కండిషన్లో, కనిపించట్లేదు. దీనికి ఏం చేయాలి, ఫార్ములా అప్లై చేయాలి. ఆల్ఫాని ఏ, బీటాని బి, సి గామాని సి అనుకుంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది. ముందు ప్రాబ్లంలో చెప్పాము ఆల్రెడీ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి. ఇక్కడ ఏ అంటే ఆల్ఫా, బి అంటే బీటా, సి అంటే గామా కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు వాల్యూస్ కనిపిస్తున్నాయి మన దగ్గర, కండిషన్లో వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక పి ఉంది కాబట్టి పి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే క్యూ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ యొక్క వాల్యూ PQRలో వాల్యూ ఎంత వస్తుంది, పి స్క్వేర్ మైనస్ 2q అవుతుంది. నెక్స్ట్ ఇలానే ఇంకొక వాల్యూ కనుక్కోమంటాడు, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్ యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఏమొస్తుందో కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ, రూట్స్ ఏమున్నాయి, ఆల్ఫా బీటా గామా ఉన్నాయి. వాటి క్యూబ్ అంటే పవర్లో వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. రూట్స్ని క్యూబ్ చేస్తే కనుక ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ గామా క్యూబ్ వస్తుంది. ఈ క్యూబ్స్ యొక్క సమ్ కాబట్టి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఏ టర్మ్స్లో రాయాలి, PQRలో రాయాలి. దానికి ఫార్ములా చాలా జాగ్రత్తగా రాయాలి, ఓకేనా. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి అనుకుంటే కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లాగా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ క్యూబికల్ ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 3abc వస్తుంది. ఇంట్రడక్షన్లో మనకి ఫార్ములా చెప్పిన తర్వాత చివరిలో కనిపిస్తూ ఉంటుంది ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ CA ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 3abc వస్తుంది. ఏ అంటే ఆల్ఫా, బి అంటే బీటా, సి అంటే గామా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 3abc. అది ఫార్ములా. ఫార్ములా చాలా జాగ్రత్తగా రాయాలి. ఇందులో వాల్యూస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే పి ఉంది కాబట్టి పి క్యూబ్ వస్తుంది. మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే క్యూ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక పి ఉంది. ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే కనుక ఆర్ ఉంది. ఇంకేమైనా మార్చొచ్చా దాన్ని, PQ మైనస్ 3 ఇంటూ క్యూ ఇంటూ పి అంటే కనుక 3PQ రాయొచ్చు. ప్లస్ ఏమొస్తుంది, 3R వస్తుంది. ఇది సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది రూట్స్ యొక్క వాల్యూ PQR టర్మ్లో వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, లెంతీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అప్టైన్ ద మోనిక్ క్యూబిక్ ఈక్వేషన్. క్యూబిక్ ఈక్వేషన్ అంటే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ మనం రాబట్టాలి.
ఎలా రావటమంటున్నాడు, హూజ్ రూట్స్ ఆర్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కావాలంటే మనకి ఏముండాలి, 3 రూట్స్ ఉండాలి. ఆ రూట్స్ ఎలా రావాలి అంటే కనుక ద స్క్వైర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 = 0. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏతో ఉంటాయో ఆ రూట్స్ అన్నిటిని ఏం చేయాలి, స్క్వైర్స్ చేస్తే రూట్స్ ఏతో వస్తాయో ఆ స్క్వైర్స్ యొక్క రూట్స్ ద్వారా ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏముంది, x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 = 0 అనేది గివెన్ ఈక్వేషన్. దీన్ని 1 అనుకుంటున్నాం. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక ఎలా ఉంటుంది స్టాండర్డ్ ఫామ్, a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 = 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం రూట్స్ ఏమనుకోవాలి, ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. లెట్ ఆల్ఫా కమా బీటా కమా గామా బీదా ఏమనుకుందాం, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్స్, S1 S2 S3. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్, రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. S1 అంటే ఫార్ములా -a1/a0 వస్తుంది, అంటే వాల్యూ -p1/1 అంటే -p1. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తాయి, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. S2 అంటే ఫార్ములా a2/a0 వస్తుంది, a2/a0 అంటే కనుక p2/1 అంటే p2 వస్తుంది. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -a3/a0 వస్తుంది, -p3/1 అంటే -p3. ఇంతవరకు ఓకే. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ కావాలి. ఎలాంటి ఈక్వేషన్ కావాలి, గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, స్క్వైర్స్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమున్నాయి, ఆల్ఫా బీటా గామా ఉన్నాయి, వాటిని స్క్వైర్ చేసి ఏమొస్తాయి, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. కాబట్టి మనకి ఏం కావాలి అంటే కనుక ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్, మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా రాసుకోమంటాడు, గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని స్క్వైర్స్ చేయాలి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని స్క్వేర్ చేసి ఏమొస్తాయి, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్. కాబట్టి ఇవి రూట్స్గా తీసుకుంటే ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇవి రూట్స్గా తీసుకుంటే కనుక ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి, 3 రూట్స్ ఉంటే ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఒకటి గామా లాగా ఉంది అనుకుంటే కనుక రూట్స్ ఇస్తే కనుక ఈక్వేషన్ రాయమంటే ఎలా రాయమని చెప్పాం, x మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ x మైనస్ సెకండ్ రూట్ ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ ఈక్వల్ టు 0 చేసి మొత్తాన్ని మల్టిప్లై చేసి కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కానీ ఇలా మొత్తాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలంటే కనుక కష్టంగా ఉంటుంది. ఇందాక ప్రాబ్లంలో చెప్పాం 1 2 3 4 అనేటువంటి రూట్స్ ఉంటే కనుక x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 ఇంటూ x మైనస్ 4 ఈక్వల్ 0 మల్టిప్లై చేసి ఈక్వేషన్ రాసామా. కానీ ఇక్కడ మల్టిప్లై చేసి కనుక ఈక్వేషన్ ఫైండ్ వచ్చేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. మనకి ఇంట్రడక్షన్లో ఫార్ములా చెప్పాం, మనకి ఆల్ఫా బీటా గామాలు రూట్స్ అయితే కనుక ఆల్ఫా బీటా గామా 3 రూట్స్ ఉంటే కనుక ఈక్వేషన్ ఎలా రాయని చెప్పాం, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామాల్లో రాయొచ్చు, లేదా దీన్ని ఎస్లో రిప్రజెంట్ చేసి కనుక 3 రూట్స్ ఉంటే థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని ఎస్లో రిప్రజెంట్ చేసి కనుక x³ మైనస్ s1x² ప్లస్ s2x మైనస్ s3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా. 3 రూట్స్ ఉంటే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇలా రాయొచ్చు, లేదా ఎస్లో రిప్రజెంట్ చేసి కనుక ఇలా రాయొచ్చు. ఇలా ఈక్వేషన్ రిప్రజెంట్ చేసి కనుక ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, s1 s2 s3 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అందులో రాసుకోవాలి. కాబట్టి మనం ఇలా మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రూట్స్ ద్వారా మనం దేనిలో మార్చుకోవాలి, ఎస్లోకి మారేస్తే కనుక ఎస్లో ఎలా ఉంటుంది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, x³ మైనస్ s1x² ప్లస్ s2x మైనస్ s3 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఇది కావాలి అంటే ఏ వాల్యూస్ కావాలి, s1 s2 s3 యొక్క వాల్యూ కావాలి. s1 అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ రూట్స్. s1 అంటే మీనింగ్ ఏంది, సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే కనుక s1 అంటే కండిషన్ ఏమొస్తుంది మనకి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది.
S1 అంటే మీనింగ్ ఏంది సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామాలో అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కానీ ఈ ఈక్వేషన్లో ఏవి రూట్స్గా ఉన్నాయి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్గా ఉన్నాయి కానీ అవి రూట్స్గా తీసుకుంటే కనుక S1 అంటే మీనింగ్ ఏమొస్తుంది సమ్ ఆఫ్ రూట్స్ ఏమున్నాయి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ కాబట్టి S1 అంటే ఏం రాసుకోవాలి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ దీన్ని సింప్లిఫై చేసి వాల్యూ ఎంత వస్తుందో తెలిస్తే కనుక అది S1 యొక్క వాల్యూ అవుతుంది కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది ఫార్ములా ఏమొస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ ఏ అంటే ఆల్ఫా ఉంది బి అంటే బీటా ఉంది సి అంటే గామా ఉంది అది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక మైనస్ P1 ఉంది మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది P1ని స్క్వేర్ చేసి కనుక P1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే వాల్యూ ఎంత ఉంది P2 ఉంది అది S1 యొక్క వాల్యూ ఇంకా దేని యొక్క వాల్యూ కావాలి S2 యొక్క వాల్యూ కావాలి ఆల్ఫా బీటా గామాలో రూట్స్ అయితే కనుక S2 అంటే ఏం రాస్తాం మనం కండిషన్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా కానీ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్లు రూట్స్ అయితే కనుక S2 అంటే ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది ఇక్కడ S2 అంటే ఏం రాసుకోవాలి ఇక మన ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి దాని యొక్క వాల్యూ ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ కనిపించలేదు కానీ దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే కనుక ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ని ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ని బీటా గామా హోల్ స్క్వేర్ గామా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ని గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ రాసుకోవాలి ఆల్ఫా ఇంటూ బీటాని ఏ బీటా ఇంటూ గామాని బి గామా ఇంటూ ఆల్ఫాని సి అనుకుంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది ఏమొస్తుంది ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వస్తుంది ఏ అంటే ఆల్ఫా బీటా ఉంది బి అంటే బీటా గామా ఉంది సి అంటే గామా ఆల్ఫా ఉంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే కనుక ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ప్లస్ బి ఇంటూ సి అంటే కనుక బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా ప్లస్ సి ఇంటూ ఏ అంటే కనుక గామా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే కనుక వాల్యూ P2 ఉంది P2ని స్క్వేర్ చేసి కనుక P2 స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ వచ్చేసా మైనస్ 2 ఇంటూ ప్రతి దాంట్లో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కామన్గా ఉంది కాబట్టి ప్రతి దాంట్లో ఆల్ఫా బీటా గామాని కామన్ చేస్తే కనుక ఫస్ట్ టర్మ్లో బీటా ఉంది సెకండ్ టర్మ్లో గామా ఉంటుంది థర్డ్ టర్మ్లో ఆల్ఫా ఉంటుంది దట్ ఈస్ ఈక్వల్ టు P2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ మైనస్ P3 ఉంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ మైనస్ P1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది P1 ఇంటూ P3 వస్తుంది అది దేని యొక్క వాల్యూ S2 యొక్క వాల్యూ S3 అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే కనుక కానీ ఇక్కడ రూట్స్ ఏంటి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ కాబట్టి S3 అంటే ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ వస్తుంది ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ అంటే రాయొచ్చు ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ ఆల్ఫా బీటా గామా అంటే వాల్యూ మైనస్ P3 ఉంది మైనస్ని స్క్వేర్ చేసి కనుక ప్లస్ అయిపోతుంది P3 స్క్వేర్ చేసి కనుక P3 స్క్వేర్ వస్తుంది S1 యొక్క వాల్యూ ఉంది S2 యొక్క వాల్యూ ఉంది S3 యొక్క వాల్యూ ఉంది ఇవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేస్తుంది కాబట్టి దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏంటిది ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఏంది గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామాలు అయితే కనుక వాటి యొక్క స్క్వేర్స్ రూట్స్గా తీసుకుంటే ఈక్వేషన్ ఇది కానీ అవుతుంది దీన్ని మల్టిప్లై చేయాలంటే కష్టంగా ఉంటుంది వాటి S1లో రాసుకొని వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయాలి అందులో ఏం చేయాలి S1 వాల్యూ S2 వాల్యూ S3 యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక x³ మైనస్ S1 ఇంటూ x స్క్వేర్ ఉంది S1 అంటే వాల్యూ ఏం కనిపిస్తుంది P1 మైనస్ 2 P2 ఉంది ఇంటూ x స్క్వేర్ ప్లస్ S2 ఇంటూ x S2 యొక్క వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం S2 అంటే వాల్యూ ఎంత కనిపిస్తుంది P2 స్క్వేర్ మైనస్ 2P1 P3 ఉంది ఇంటూ x వస్తుంది ప్లస్ S3 ఈక్వల్ టు 0 S3 అంటే కనుక వాల్యూ ఏం కనిపిస్తుంది
సారీ మైనస్ S3 ఈక్వల్ టు 0. S3 అంటే కనుక P3 స్క్వేర్ ఉంది కాబట్టి P3 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామాలు అయితే కనుక వాటి యొక్క స్క్వేర్స్ రూట్స్గా తీసుకుంటే కనుక అది ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ అలా ఆల్ఫా బీటాలు గామాలు ఇచ్చి వేరే రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఎస్లో ఈక్వేషన్ రిప్రజెంట్ చేసి S1 వాల్యూ S2 వాల్యూ S3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా.